మొదట నిన్ను వదిలి రావడానికి నాకు మనసొప్పలేదు. కానీ నిన్ను చూసుకోవటానికి నీలో ఉందన్న ధైర్యంతోనే నీకు దూరంగా వచ్చేశాను. తప్పుగా అనుకోకు తులసి. ఐమ్ సారీ. అతను ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. వెంటనే అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు తులసి. సారీ మైథిలి. తులసి, నువ్వురా. తులసి, మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం మైథిలి. కానీ ఇన్నాళ్ళు నీకు ఆశ్రయం కల్పించిన వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలిగా. ఆపదలో ఆదుకున్న వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడం మన ధర్మం. అతన్ని కలిసి థ్యాంక్స్ చెప్పిన మరుక్షణం వెళ్ళిపోదాం. అది కాదు తులసి. ప్లీజ్ మైథిలి, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో. పద లోపలికెళ్దాం. థ్యాంక్ యూ సరవణన్. అయ్యయ్యో, நீங்க எனக்கு థ్యాంక్స్ చెప్పడం ఏమిటి? నాందా చెప్పాలి. మీరు ఇల్లన్నా మైథిలి ఎంగన్నా పోయి ఉండేది. మీరు చెప్పారు కాబట్టే తను కొంచెం కూల్ అయింది. అసలేం జరిగింది? మైథిలి ఎందుకు వెళ్ళిపోతానంటోంది? எல்லாத்துக்கும் நான் தான் కారణం. ముందు వెనక చూడకుండా తిట్టి పుడిస్తిని. అదుకుదా మైథిలి హర్ట్ అయింది. నిన్ను చూస్తే చాలా కూల్గా కనిపిస్తున్నావే, నువ్వెలా అలా చేశావు? அந்த டைம்ல எனக்கு பைத்தியம் பட்டிంది. కొంచెం కూడా அறிவில்லாம బిహేవ్ பண்ண. ఏదోదో వాగాను. పావం మైథిలి నైట్ అంతా కష్టపడి వర్క్ కంప్లీట్ చేసింది. షీఈస్ వెరీ టాలెంటెడ్. అందుకే తనకి జాబ్ ఇచ్చాను. అప్పటికీ సుబ్బు వెనక చెప్తూనే ఉన్నాడు, మైథిలికి సెల్ఫ్ రెస్పెక్ట్ జాస్తి, రికమెండ్ చేశాను అని చెప్పొద్దు అని. బట్ ఏనోడ ముట్టాల్తనం ఇంత దూరం తీసుకొచ్చింది. నా ఎన్న పన్నాను ఎనక్కే తెలియదు. ఇప్పుడు నా వల్ల మైథిలి సుబ్బుని అపార్థం చేసుకుంది. ఎప్పుడీ మైథిలిని కన్విన్స్ పண்றது? పావం సుబ్బు మైథిలియ కాపాతి జాబ్ ఇప్పించి డల్గా ఉన్న మైథిలిని హ్యాపీగా చేశాడు. రొంబ కష్టపడ్డాడు. ఆనా ఇప్పుడు మైథిలియే అతన్ని ద్వేషించేలా చేసినాను. సుబ్బు చాలా మంచాడు మేడం. అతనికి ఇలా జరగకూడదు. సుబ్బు మంచివాడని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మైథిలి కూడా అతని గురించి చాలా బాగా చెప్పింది. బట్ తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి కదా, అందుకే సుబ్బు తనకు అబద్ధం చెప్పాడని కోపంగా ఉంది. కానీ అది ద్వేషం కాదు. ఎనీవే, సుబ్బు గురించి వింటుంటే ఒకసారి అతన్ని చూడాలనిపిస్తోంది. సంబంధం లేని మనిషి గురించి ఇంతగా తాపత్రయపడుతున్నాడంటే క్వైట్ ఇంట్రెస్టింగ్. ఓకే శరవణన్, నేను వెళ్తాను. మేడం, అది జరిగిందంతా మీకు క్లియర్గా చెప్పాను. తప్పు நடந்து போச்சு. కానీ అది వాంటడా ఇల్ల, అది మీరు కొంచెం. పర్వాలేదు శరవణన్. ఏదేమైనా ఈరోజు నేను మైథిలి కలవడానికి అదే కారణమైంది. యు డోంట్ హ్యావ్ టు వరీ. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను సేఫ్ మనీ బ్యాంక్ నుండి వస్తున్నాను మేడం. రీసెంట్గా వైజాగ్లో బ్రాంచ్ స్టార్ట్ అయ్యింది. పర్సనల్ లోన్స్ కూడా ఇస్తున్నాము. చాలా తక్కువ ఇంట్రెస్ట్ మేడం.
సేఫ్ మనీ పేర్లోనేనా? బ్యాంక్లో కూడా సేఫ్టీ ఉందా? పంచి బాగుంది మేడం. లోన్కి అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు లోన్ తీసుకుని నేనేం చేయాలి? మీ ఇష్టం మేడం, ఏమైనా చేసుకోండి. కావాలంటే నగలు కొనుక్కోండి, ఇంట్రెస్ట్ లేదు. పోనీ ఇంకేదైనా వస్తువు కొనుక్కోండి, ఇంట్రెస్ట్ లేదు. కారు కొనుక్కోండి. బాబు, కొనటం కాదు, అసలు లోన్ తీసుకోవడమే ఇంట్రెస్ట్ లేదు. నువ్వు వెళ్ళొచ్చు. మేడం మేడం అర్థమైంది మేడం. లోన్ తీసుకుని ఏం చేసుకోవాలనేగా మీ ఆలోచన. దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఇది ఒకసారి చూడండి మేడం. వైజాగ్ నుండి విజయవాడ వెళ్లే రోడ్లో 50 ఎకరాల గ్రీన్ విల్లాస్ వాళ్ళ ప్లాట్స్ ఉన్నాయి. మీరు లోన్ తీసుకొని ఆ డబ్బుతో అక్కడ ఒక అందమైన ప్లాట్ కొనండి. అన్నీ ఈస్ట్ ఫేసింగ్ మేడం, పక్కా వాస్తు. మార్కెట్ రేట్ కన్నా తక్కువకే ఇప్పిస్తాను. హలో, ఏంటిది? పార్ట్ టైం జాబ్ మేడం. లోన్స్ ఇప్పిస్తాను, ఆ డబ్బుతో ల్యాండ్స్ కొనిస్తాను. డబ్బులు ధమాకా. బతకాలి కదా మేడం. నువ్వు బతకాలి కదా అని ఎదుటి వాళ్ళని చంపుకు తింటావా? అంత తప్పు నేనేం చేశాను మేడం? ఇది నా ఉద్యోగం. ఎంతసేపు నువ్వు మాట్లాడడం కాదు, ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కనుక్కో. అరే, ఎవరైనా ముందు ఇంట్రెస్ట్ ఉందో లేదో అడుగుతారు. డైరెక్ట్ గా వచ్చి లోన్ అప్లై చేయండి, ప్లాట్ కొనండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇంకోసారి లోన్ ప్లాట్ అంటూ వచ్చావో బాగుండదు. మేడం 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 ప్లీజ్ మేడం, ఒక్కసారి. తీసుకో సార్, సేఫ్ మనీ బ్యాంక్ నుంచి వస్తున్నాం సార్. లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. మంచి అందమైన ఫ్లాట్ సారీ సార్. తీసుకోండి సార్. సార్ సార్ అయ్యో, వద్దయ్యా. ఒకసారి చూడండి సార్, ప్లీజ్ సార్. ఒకసారి బ్రోచర్ చూడండి సార్, మీకు అర్థమవుతుంది. నాకు ఇంట్రెస్ట్ Please, లేదు. sir. ఏం చేయండి ఒకసారి తీసుకొని చెప్పు. చూడండి, sir. సరే సరే Please, వెళ్ళు, sir. చూస్తానులే. చూసి Sir, కాల్ చేస్తా. చూడండి, sir. సరే వెళ్ళు. ఏంటి, తను బతిమాలితే వినలేదని నిన్ను పంపించాడా? నువ్వెవరు? అతని బాస్వా? బాస్ అంటోందేంటి? కొంపదీసి సత్తిపండుగాడు కానీ లేక శరవణన్ గాడు కానీ ఏమైనా చేశారేంటి? ఇంతకీ ఈవిడెవరు? ఒకవేళ మైథిలి డైరీలో రాసుకున్న తులసి కాదు కదా? అది కాదండి. అసలు ఏం జరిగిందంటే, ఏం చెప్పొద్దు. ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాల్ని తెలుసుకోకుండా ప్రవర్తించే వాళ్ళంటే నాకు చిరాకు. మేడం ప్లీజ్ మేడం. నో ఎక్స్క్యూజెస్. ఈవిడేంటి మైథిలి అంటే తనకు తాతలా ఉంది, ఇప్పుడెలా? ఆలోచించుకున్నంత మాత్రాన నన్ను కన్విన్స్ చేయగలను అనుకుంటున్నావా? నన్ను విసిగిస్తున్నావని, హెరాస్ చేస్తున్నావని పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. జాగ్రత్త. ఈ మాత్రం దానికి పోలీస్ కేసు ఎందుకండి? రికమెండ్ చేయడం కూడా తప్పేనా? రికమెండ్ చేయడానికి నేనేమైనా నీ చుట్టమా? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారేంటండి? అరే, చిన్న విషయం దానికి మీరు ఇంత టెంపర్ అయితే ఎలా? ఏదో సజెస్ట్ చేసామండి, ఇష్టం లేకపోతే వదిలేయాలి, కానీ దాన్నే పట్టు కూర్చుంటే ఎలా? నేను వదిలేయడం కాదు, మీరే నన్ను వదిలేయడం లేదు. పదే పదే అదే టాపిక్ తీసుకొస్తూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకోసారి రిపీట్ అయితే మర్యాదగా ఉండదు. ఈ మాట మీ అసిస్టెంట్ కి కూడా చెప్పండి. వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలండి? నేను వెళ్ళను. వెళ్ళండి. నా ఇంట్లోంచి నన్ను వెళ్ళిపోమంటానికి మీరెవరండి?
కాక మీ ఇల్లా? మైథిలి అంటే ఏదో ఆవేశంలో మొండికేస్తోంది. మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? ఏమండి, అసలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి కారణం నేనే తెలుసా? మైథిలికున్నది మీరొక్కరే అని, మీరొస్తేనే గాని మైథిలి మాట వినదని నేనే శరవణన్ని మీ దగ్గర పంపించాను. అంటే మీరు శుభు ఎప్పుడొచ్చావు? రై చెత్త విధవా, నువ్వు ఆ అరవంగాడు కలిసి ఏం చేసి చచ్చారా? ఈవిడే నన్ను లోపలికి రావద్దంటోంది. మేమేం చేసాం సుబ్బు? రేయ్, ఏం చేయక ఆవిడెందుకు నన్ను గుమ్మలోనే ఆపుతుంది? మీరైనా బాస్ అని ఎందుకు అడుగుతుంది? తులసి, ఏం జరిగింది? తులసి, ఇతనే సుబ్బు. ఇప్పుడే తెలిసింది మైథిలి. ఏంటి ఇప్పుడే తెలిసిందా? మరి ఇప్పటిదాకా మీరు నన్ను ఎవరనుకుని మాట్లాడారు? ఆ, మీకన్నా ముందు ఒక అబ్బాయి లోన్ అని ప్లాట్ అని విసిగిస్తుంటే తిట్టి పంపించేశాను. వెంటనే మీరు ఆ పాంప్లెట్స్తోనే వచ్చేసరికి వచ్చేసరికి మీరతని బాస్ అనుకున్నాను. జనరల్గా టీం మేనేజర్లు సేల్స్ మెన్లను పంపిస్తారు కదా, అలా అనుకొని ఇతను టీం మేనేజర్ లాంటి వాడే తులసి. పెద్ద టీంని మెయింటైన్ చేస్తాడు. కాసేపట్లో హడలెత్తించారు కదండి. నేనిక మా సత్తిపండుగాడు ఏమన్నా వెధ పని చేశాడేమో అనుకున్నాను. సారీ అండి, మీరే సుబ్బు అని తెలియక. పర్వాలేదండి, పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇట్స్ కామన్. మొత్తానికి మా సుబ్బుకి సుక్కలు చూపించారనమాట. ఊరుకో సత్తిపండు, నేనేదో తెలియకంటే నువ్వు ఇంకా దాన్ని ఎక్కువ చేస్తున్నావు. ఏం పర్లేదు తెలుసమ్మా, మా సుబ్బు అట్లాంటి మనసులో పెట్టుకోడు. ఏ సుబ్బు? సరే పదండి, లోపలికి పదండి. అమ్మయ్యా, మొత్తానికి మైథిలి కోపం తగ్గిపోయిందన్నమాట. ఏంటి తగ్గేది? నువ్వు వచ్చిన తర్వాత చెప్పి వెళ్దామని తులసి రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఉన్నాను. అంతేకాని నీ మీదున్న కోపం తగ్గినందుకు కాదు. నేనప్పుడే మాట చెప్పానో ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. తులసి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. నేను వెళ్ళి లగేజ్ తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. మైథిలి, అది కాదు మైథిలి. నువ్వెంత కన్విన్స్ చేయాలని చూసినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. మైథిలి, మైథిలి. తులసి గారు, మీరైనా కాస్త మైథిలికి చెప్పండి. నో ఫార్మాలిటీస్, యూ కెన్ కాల్ మీ తులసి. నాకు క్యాజువల్గా ఉండటమే ఇష్టం. మైథిలిని ఎలాగైనా ఆపాలి తులసి. జరిగిన చిన్న పొరపాటికి నేనేదో క్షమించరాని నేరం చేసినట్టు ఇంత సీరియస్ అవటం అవసరమా? అది కాదు తులసి, మనుషులమన్నాక పొరపాటు చేయకుండా ఉంటామా? ఈ మాత్రం దానికి ఇల్లుదిరి వెళ్ళిపోతానంటే ఎలా? ఇప్పుడు ఆవేశంలో వెళ్ళిపోతానంటోంది కానీ బయటికెళ్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో తెలుసా? మైథిలిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు తనెప్పుడూ దిగులుగా ఉండటం గమనించాను. తన లైఫ్లో ఏవో బ్యాడ్ మెమరీస్ ఉన్నాయని అర్థమైంది. కానీ బాధపెట్టే గతం గురించి అడిగి తనని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. అలాంటి పరిస్థితిలో తనకేదైనా డైవర్షన్ కల్పిస్తే ఆ పనిలో పడి తన బాధలని మర్చిపోతుందనుకున్నాను. అదే సమయంలో మైథిలి జాబ్ చేయాలనుకుంటున్నానని నాతో చెప్పింది. ఏదో ఒక కంపెనీలో చేరే కంటే తెలిసిన కంపెనీలో జాయిన్ అయితే తనకి సేఫ్టీగా ఉంటుందని నేనే మైథిలిని రికమెండ్ చేశాను. కానీ
రికమెండేషన్ అంటే మైథిలి ఒప్పుకోదని తెలిసి ఆ విషయాన్ని తన దగ్గర దాచాను. అంతేకాని తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని కాదు. ఈ విషయం తనకి ఎప్పటికీ తెలియనివ్వకూడదనుకున్నాను. కానీ ఆ లూస్టంగ్ శరవణన్ మైథిలి ముందు నోరు జారాడు. దాంతో మైథిలి నేను తనని మోసం చేశానని అపార్థం చేసుకుంది. ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నా మాట వినడం లేదు. మైథిలి పరిచయమై కొద్ది రోజులే అయినా తన ఇంట్లోంచి వెళ్తానంటే మనసుకు చాలా బాధగా ఉంది. ఎందుకో తెలుసా, తనని చూసినప్పుడల్లా నాకు కనిపించేది ఆ అమ్మాయి కాదు, మా అమ్మ. మైథిలి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు చిన్నప్పుడే నాకు దూరమైన మా అమ్మ మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. అందుకే నేను మా అమ్మని ఎలా చూసుకున్నానో మైథిలిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను. ఇప్పుడు తను వెళ్ళిపోతానంటుంటే మా అమ్మ రెండోసారి నాకు దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. మైథిలి విషయంలో నువ్వింత సెంటిమెంటల్గా ఆలోచిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా సుబ్బు అంతే తెలుసమ్మా. మనిషి గంభీరంగా ఉంటాడు గాని మనసు మాత్రం చాలా సున్నితం. మైథిలి రాకముందు మేమిద్దరం అనాథల్లా బతికేవాళ్ళం. ఆనందాన్ని వెతుక్కుంటూ అన్ని చోట్ల తిరిగేవాళ్ళం. కానీ మైథిలి ఇంట్లో అడుగుపెట్టే దగ్గర నుంచి మాకు పెద్ద ఫ్యామిలీ దొరికిన ఫీలింగ్ కలిగింది. మైథిలి ఇంటికి ఆనందాన్ని పరిచయం చేసి మేము అనాథలం అన్న ఫీలింగ్ని దూరం చేసింది. మా మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకంటే గొప్ప ఆత్మీయ బంధం ఏర్పడింది. అందుకే ఇప్పుడు తను మాకు దూరంగా వెళ్తుంటే సొంత మనిషిని దూరం చేసుకున్నంత బాధ కలుగుతుంది. మళ్ళీ మమ్మల్ని అనాథనం చేయొద్దని మీరే ఎలాగోలా మైథిలికి నచ్చ చెప్పండి అమ్మా. ఆ విషయంలో మైథిలి నా మాట కూడా వినేలా లేదు. అలా అనకు తులసి. నువ్వు చెప్తే మైథిలి ఖచ్చితంగా వింటుంది. ఎలాగోలా తనని కన్విన్స్ చేయి ప్లీజ్. కానీ మీరు ఇబ్బంది పడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినా ఏదో ఒక ఇల్లు రెంట్కి తీసుకుంటారు కదా, అదేదో ఇక్కడే ఉండి ఆ రెంట్ నాకే పే చేయండి. అప్పుడు నాకు బర్డెన్ అవుతున్నామన్న ఫీలింగ్ మీకు ఉండదు, మైథిలి ఎక్కడికి వెళ్ళి కష్టాలు పడుతుందన్న టెన్షన్ నాకు ఉండదు. ఆ మాట అన్నావు బావుంది. నేనిప్పుడు మైథిలిని ఒప్పిస్తాను. కానీ మాట తప్పకూడదు. లేదు, మేమెందుకు మాట తప్పుతామమ్మా? కావాలంటే రెంటల్ అగ్రిమెంట్ కూడా రాసుకుందాం. ఏం సుబ్బు? అదంతా ఏం అవసరం లేదు. మాట మీద నిలబడితే చాలు. ఆ తులసి, మన లగేజ్ అంతా సర్దేశాను. నీ వస్తువులు ఇంకేమైనా ఉంటే ఇవ్వు, ప్యాక్ చేసిస్తాను. మనం ఇక్కడే ఉండొచ్చుగా మైథిలి. ఏం మాట్లాడుతున్నావు తులసి? నా గురించి తెలిసి కూడా నన్న మాట ఎలా అడగగలిగావు?
ఎటువంటి పరిస్థితుల్లో వైజాగ్ వచ్చానో నీకు తెలుసు. ఈ విషయంలో ఇంత మొండిగా ఎందుకున్నానో నీకు తెలుసు. ఒకరి మీద ఆధారపడటం, నా మీద జాలి చూపిస్తే భరించడం నాకిష్టం లేకే నేను వాటన్నిటికీ దూరంగా వచ్చేశాను. కానీ ఇక్కడ కూడా నాకు అదే పరిస్థితి ఎదురవుతుంటే నేనెలా ఉండగలను తులసి? ఒంటరిగా జీవించటానికి నేనెప్పుడో సిద్ధపడ్డాను తులసి. ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకటం నాకు నచ్చదు. నేనుగా బతకలేని చోట నేనుండలేను తులసి. పద, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఆగు మైథిలి, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావ్? సుబ్బు చాలా మంచివాడు, అతను ఏ తప్పు చేయలేదని చెప్తావు, అంతేగా? సుబ్బు మంచితనం గురించి నేను నీకు చెప్పడం కాదు, నువ్వే నాకు ఎంతో గొప్పగా చెప్పావు. మర్చిపోయావా?